పిల్లలు డైరీ ఉన్నా మీరు వాళ్ళతో పాటు మీరు కూడా జాయిన్ అవుతున్నారు. మామూలుగా క్లాస్ జరిగేటప్పుడు అంతా దీన్ని ఈ వాతావరణంలో జరగడానికి జరిగితే దాని రోజు సంబంధించి చూడండి రిటర్న్స్ స్మెల్ వచ్చి పిల్లలకి బాంబులు ఏమన్నా దూరం సార్ త్వరగా రాళ్ళ వరకే అది కొట్టేపించారు సార్ ఇంకా వాటి వరకు కూడా సార్ పూర్తి ఐడియా లాగా పెట్టినారు ఇంటికి ఓనర్ కట్టుకుంటారా మేము కట్టుకుంటామా అది ఏదైనా కాలేదు దాని వయసు ఎన్ఎస్సి యూనియన్ ఉపేంద్ర గారి కంప్లైంట్ మేరకు పాఠశాల సందర్శించడం జరిగింది. అది ME1 గారు వాళ్ళు ఆ వర్క్ అడ్జస్ట్మెంట్ ఉండడం చేత నేను రావడం జరిగింది. పాఠశాలలో కొన్ని లోపాలు గమనించడం జరిగింది. ముఖ్యంగా LKG UKG అనేది అప్లై చేసినా ఉంటున్నారు కానీ అది పర్మిషన్ ఇంకా రాలేదంట. రానందుకు ఖచ్చితంగా క్లాసులు జరగడానికి వీలు లేదు. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం. అలాగే ఫీజు స్ట్రక్చర్ కానీ తర్వాత ఈ టీచర్లకు సంబంధించిన వివరాలు వెళ్ళి కూడా నోటీస్ బోర్డులో లేవు. దానికి కూడా వివరణ అడగడం జరిగింది. దీని మీద వాళ్ళు 2 daysలో స్పందిస్తామని చెప్తా ఉన్నారు. 2 daysలో స్పందించకపోతే మళ్ళీ డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అదే విధమైన చర్యలు తీసుకున్నారని తెలియజేస్తారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో శ్రీ చైతన్య స్కూల్ నందున LKG UKG లేదని నడుపుతున్నారని చెప్పేసి నిన్న ME1 లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వచ్చి విజిట్ చేశారు. ఈరోజు రుజువైంది. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా ఇక్కడ చూస్తే చెట్లు కూడా స్కూల్ పక్కన చెట్లు ఎక్కువ పెరిగిపోయి కిటికీలో రావడం జరుగుతుంది. పాములు తేళ్లు ఇలాంటివి వచ్చి విద్యార్థులను కుడితే విద్యార్థులను ఏమన్నా కుడితే కరిస్తే దానికి బాధ్యతలు ఎవరని ఈరోజు అడుగుతున్నాము. అలాగే తక్షణమే రేపు ఫీజులు గవర్నమెంట్ అయితే ఏ ఫీజు అయితే బనాయించిందో ఆ ఫీజు రిపోర్టు కూడా ఇక్కడ పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారు కూడా ఈ దృష్టిని తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.